హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యూస్ 360 మూవీ మసాలా. అల్లు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఫ్లాప్లు కూడా చూశారు. ఎంతో మందితో చిత్రాలు తీసిన అనుభవం ఆయనకుంది. ఇక మెగా నిర్మాతలతో అల్లు అరవింద్కు కథల మీద ఒక పట్టు కూడా ఉంది. అయితే తాజాగా రియల్ హీరో అనే దానికి ఒక డెఫినేషన్ను అల్లు అరవింద్ ఇచ్చేశాడు. అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద అసలు సిసలు హీరోలు ఎవరో అల్లు అరవింద్ చెప్పారు. తన దృష్టిలో అతడే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఓ సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్లతో గట్టెక్కేవాడు హీరో అని అన్నాడు. ఒకవేళ చిన్న మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్డుకి వెళ్తుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు వచ్చాయంటే అతడే రియల్ హీరో అన్నట్టుగా అల్లు అరవింద్ ఓ ఈవెంట్ లో మాట్లాడాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయంటూ లెక్కలు చెబుతున్నారు. రచ్చ, నాయక్ వంటి సినిమాలే 40 కోట్ల షేర్ వరకు రాబట్టాయని నాటి రోజుల్ని గుర్తుకు చేస్తున్నారు. కానీ బన్నీ ఫ్లాప్ చిత్రాలకు ఆరెంజ్ కలెక్షన్లు మాత్రం రాలేదని ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా నడుస్తుంది. ఇప్పుడు అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని కూడా ఇలా తమ ఫ్యాన్ వార్ లో కలిపేసుకుంటున్నారు. అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక అల్లు అరవింద్ మాటలు అయితే మరోమారు ఫ్యాన్ వార్ ను క్రియేట్ చేస్తున్నాయి. నంద్యాల ఎపిసోడ్ తర్వాత బన్నీకి మెగా ఫ్యాన్స్ కి మరింత చెడిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు అయితే బన్నీని ఆ తర్వాత పూర్తిగా దూరం పెట్టేశారు. ఇష్టం ఉంటేనే వెళ్తాం, ఇష్టమైన వారి కోసం ఎక్కడి వరకైనా వెళ్తా, నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యా, నాకు ఆర్మీ ఉంది అంటూ బన్నీ మాట్లాడిన మాటలు నెట్టింట్లో ఎంతగా ట్రోలింగ్ కు గురయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే మొత్తానికి బన్నీ మెగా ఫ్యామిలీని దూరం పెట్టినట్టు తెలుస్తుంది. ఇదంతా పుష్ప సినిమా హిట్ అవ్వడంతో వచ్చిన గర్వమని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ తీరు మార్చుకుంటాడో లేదో. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్బుక్ వేదికగా ఆయనకు నివాళులర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా అక్కినేని నందమూరి ఫ్యామిలీకి మధ్య అంతగా సఖ్యత లేదు. ముఖ్యంగా బాలయ్య, నాగార్జున ఫ్యామిలీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఏదో చిన్న ఇష్యూ కారణంగా బాబాయ్ అంటూ అక్కినేని నాగేశ్వరరావును ఆప్యాయంగా పలకరించే బాలయ్య అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య ఓ సినీ ఫంక్షన్ లో అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత దీనిపై అక్కినేని అభిమానులు బాలయ్యపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో అక్కినేనిని నాగేశ్వరరావు కన్ను మూస్తే ఇంటి నుంచి భార్య వసుంధరతో పాటు తన పిల్లలను పంపించిన బాలయ్య తాను మాత్రం చివరి చూపుకు కూడా వెళ్లలేదు. రీసెంట్ గా బాలయ్య 50వ సినీ స్వర్ణోత్సవ వేడుకకు నాగార్జునకు ఆహ్వానం అందినా ఆయన బిగ్ బాస్ షో కూడా అదే రోజు ప్రారంభం కావడంతో ఆయన రాలేకపోయారు. అయితే బాలయ్య సినీ స్వర్ణోత్సవానికి నాగ్ రాకపోయినా అతని తరపున చైతూని పంపించినా బాగుండేదనే ముచ్చట వినపడుతుంది. తాజాగా బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు గెస్ట్లు రాబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాలయ్య, నాగార్జున మధ్య చిరంజీవి మధ్యవర్తిగా సయోధ్య కుదిరేలా చేస్తున్నట్టు సమాచారం. అందుకే బాలయ్య తనకు తండ్రి ఎన్టీఆర్ తర్వాత ఎంతో ఇష్టంగా బాబాయ్ అని ఆప్యాయంగా పిలిచే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణమన్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలకు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని అందించిన అపారమైన సేవలకు మనందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుందామంటూ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. నాటక రంగం నుండి సినిమా రంగం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ, ఆదర్శమన్నారు. అక్కినేని నాగేశ్వరరావుతో బాలయ్య 3 చిత్రాల్లో నటించారు. తొలిసారి భార్యాభర్తల బంధం సినిమాలో నటించారు. ఇందులో మామ అల్లులిగా నటించారు. ఆ తర్వాత గండివాం చిత్రంలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇందులో తండ్రి కొడుకులుగా నటించడం విశేషం. చివరగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రలో నటిస్తే బాలకృష్ణ శ్రీరామచంద్రుడి పాత్రలో ఒదిగిపోవడం విశేషం. డేవిడ్ వార్నర్కి క్రికెట్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సొంత దేశం ఆసీస్లో కంటే భారత్లోనే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అతడి ఆటకు మాత్రమే కాదు, యాక్టింగ్కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇండియన్ మూవీస్, ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్, సాంగ్స్కు సంబంధించిన రీల్స్ అతడు బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఫిలిం ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు విశేషం. రీసెంట్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పారు వార్నర్. దీంతో రిటైర్మెంట్ తర్వాత అతడు ఏం చేస్తాడు, డేవిడ్ బాయ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఈ తరుణంలో అతడు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడనే వార్త హల్చల్ చేస్తుంది. అది కూడా ఓ టాలీవుడ్ ఫిలింతో అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో వార్నర్ డెబ్యూ మూవీ ఏంటా అని అభిమానులు తెలుసుకునే పనిలో పడ్డారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఈ కంగారు క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. తనకు బాగా పాపులారిటీ తీసుకువచ్చిన పుష్ప సినిమాతో అతడు తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. పుష్ప 2లో డేవిడ్ బాయ్ ఓ గెస్ట్ రోల్ చేయనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అందుకు వార్నర్ తాజా ఫోటో ఒకటి ఊతమిస్తుంది. ఈ ఫోటోలో గన్ పట్టుకొని స్టైలిష్ గా నడుస్తూ కనిపించాడు ఆసీస్ మాజీ ఓపెనర్. వైట్ కలర్ డ్రెస్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్న వార్నర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అతడి చేతిలో గన్ ఉంది. తుపాకీ పట్టుకొని అతడు సీరియస్ గా ఇచ్చిన స్టిల్ నెట్టింట బాగా సర్క్యులేట్ అవుతుంది. మూవీ షూటింగ్ లో భాగంగా తీసిన ఫోటోలు ఇవి అని అంటున్నారు. పుష్ప 2 మేకర్స్ వార్నర్ తో కొన్ని ఫోటోలు తీశారని, ఇదే లుక్ లో అతడు మూవీలో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. వార్నర్ కూడా వీటిపై స్పందించలేదు. దీంతో బన్నీ చిత్రంలో డేవిడ్ బాయ్ ది సర్ప్రైజ్ రోల్ గా ప్లాన్ చేసి ఉంటారని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అప్పట్లో పుష్ప సినిమా రీల్స్ తో తన క్రేజ్ ను పెంచుకున్న ఆసీస్ క్రికెటర్ ఇప్పుడు అదే మూవీ సీక్వెల్ లో కనిపిస్తే ఆడియన్స్ థ్రిల్ కు గురవ్వడం ఖాయం. ఒకవేళ కనిపిస్తే ఎలాంటి రోల్లో కనిపిస్తారు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి సుకుమార్ ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడో. తెలుగు సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయ రంగప్రవేశం చేసి గొప్ప నాయకుడిగా పేరు పొందారు. అటు ప్రజాసేవకు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు అభిమానుల కోసం సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్. తెలుగు సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి గొప్ప నాయకుడిగా పేరు పొందారు. అటు ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హరహర వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేయడానికి తగిన సమయం కేటాయించలేకపోయారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన మిగతా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలనుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాలంటున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అలాగే హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం షూట్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. నిక్ పావెల్ ఇప్పటికే బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ సమురాయ్ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు వర్క్ చేశాడు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నిక్ సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, స్టంట్ కోఆర్డినేటర్గా, ఫైట్ కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్ 5 అవార్డులను గెలుచుకున్నారు. మొత్తం 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో ఈ భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్,
అయ్యప్ప వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వర్ట్ వర్సెస్ స్పిరిట్ ను త్వరలోనే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బుల్లితెరపై నటుడు ప్రభాకర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ను క్రియేట్ చేసుకున్నారు. కామెడీ షోకు యాంకర్గా చేసిన ప్రభాకర్ ఆ తర్వాత బుల్లితెరపై మెగాస్టార్గా ఎదిగారు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని రంగాల్లోనూ సీరియల్స్లోనూ తీస్తూ మంచి విజయాలనైతే ఆయన సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా తన కొడుకు సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ప్రభాకర్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ గురించి, చిరంజీవి గురించి, ముఖ్యంగా రామ్ చరణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై నటుడు ప్రభాకర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. కామెడీ షోకి యాంకర్ గా చేసిన ప్రభాకర్ ఆ తర్వాత బుల్లితెరపై మెగాస్టార్ గా ఎదిగాడు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని రకాలుగా సీరియల్స్ ను తీస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. అలా ప్రభాకర్ బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్, క్రేజ్ ను దక్కించుకున్నాడు. అయితే ప్రభాకర్ ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ ను లాంచ్ చేస్తున్నాడు. రామ్ నగర్ బన్నీ అంటూ చంద్రహాస్ హీరోగా రాబోతున్నాడు. తన కొడుకు సినిమాలను ప్రమోట్ చేసే క్రమంలో ప్రభాకర్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ గురించి, చిరంజీవి గురించి, రామ్ చరణ్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సినిమాలను మానేసి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు, ఇకపై సినిమాలు చేయడని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడట. అన్నం కూడా తినాలనిపించలేదట. మెగా ఫ్యామిలీకి క్లిష్ట పరిస్థితులున్నప్పుడు, నాగబాబు, పవన్ కళ్యాణ్ చాలా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ వచ్చి మెగా ఫ్యామిలీని నిలబెట్టాడని అన్నాడు. అప్పటి వరకు మెగా ఫ్యామిలీ మీద రకరకాల రూమర్లు వస్తుండేవి. మొగధీరతో రామ్ చరణ్ వాటన్నిటినీ దూరం చేసి మెగా వారసుడు వచ్చాడ్రా అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి కొడుకు ఏ తండ్రికైనా ఉంటే అతని జన్మ సార్థకమైనట్టే అని పొగిడేశాడు. మెగాస్టార్ కొడుకు అంటే ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదన్నాడు. కొత్తగా పేరు సంపాదించుకోవాల్సిన పని లేదని, ఉన్న పేరుని చెడగొట్టకుండా ఎంతో క్రమశిక్షణతో ఉండాలని, ఎంతో కష్టపడాలని అన్నాడు. అలా రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డాడని, అందరితో పబ్బులు, పార్టీలు అంటూ తిరగలేదని అన్నాడు. ఇప్పుడున్న యూత్ అందరికీ కూడా రామ్ చరణ్ ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడాలని అన్నాడు ప్రభాకర్. ఇక ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ గురించి ఇంత గొప్పగా చెప్పిన ప్రభాకర్ వీడియోని మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి సెట్స్లో అడుగు పెట్టానని, తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సమంత. ఇలా సెట్స్ మీదకు వచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. నెట్ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే తీస్తున్న రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్లో సమంత నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ మిగిలిన వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సమంత రుత్ ప్రభు సెట్స్ మీదకు వెళ్లి చాలా రోజులే అవుతుంది. మయోసైటిస్ కారణంగా సమంత సరిగ్గా సినిమాలను చేయడం లేదు. కరోనా నుంచి సమంత కెరీర్ డల్ అయిన సంగతి తెలిసిందే. అటు పర్సనల్ లైఫ్ గానీ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ గానీ పూర్తిగా మారిపోయాయి. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత పరిస్థితి మరింతగా మారిపోయింది. మయోసైటిస్ అటాక్ అవ్వడంతో కొన్ని నెలల పాటు సమంత ఇంటికి పరిమితమైంది. మయోసైటిస్ కారణంగా సమంతకు ఎన్నో ప్రాజెక్టులు చేజారిపోయాయి. పుష్ప స్పెషల్ సాంగ్ సక్సెస్ తో మంచి జోరు మీదున్న సమంతకు బాలీవుడ్ డెబ్యూ కూడా దొరికింది. కానీ మయోసైటిస్ కారణంగా అన్ని ఆఫర్లు పోయాయి. సమంత సైతం అందరికీ అడ్వాన్స్లు తిరిగి ఇచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే కమిట్ అయి ఉన్న చిత్రాలను మాత్రం ఎలాగో అలాగా పూర్తి చేయాలని అనుకుంది. అందుకే తనకు బాగా లేకపోయినా, ఒంట్లో శక్తి లేకపోయినా కూడా సమంత తన శాకుంతలం, యశోద ప్రమోషన్స్ కోసం వచ్చింది. అయితే సిటాడెల్ ప్రమోషన్స్ లో హాట్ గా కనిపించి
యశోద శాకుంతలం ప్రమోషన్స్ లో ఏడుస్తూ కనిపించడం మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. సింపతి కార్డ్ వాడుతుందని, ఏడిస్తే జనాలు సినిమాలను చూస్తారని సమంత భావిస్తుందంటూ అప్పట్లో ట్రోలింగ్ జరిగింది. యశోద పర్వాలేదనిపిస్తే శాకుంతలం డిజాస్టర్ అయింది. ఇక ఖుషి కమర్షియల్ గా ఓకే అనిపించింది. విజయ్ దేవరకొండ సమంత జంటకు కూడా అంతగా మార్కులేమీ పడలేదు. ఇక సమంత సిటాడెల్స్ వెబ్ సిరీస్ ను కష్టపడి పూర్తి చేసింది. రాజ్ అండ్ డీకేలు సమంత కోసం షూటింగ్ ను చాలా నెలలు పోస్ట్ పోన్ చేశారు. అలా సమంత తిరిగి వచ్చాక షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు సిటాడెల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. సమంత కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. వర్కౌట్లు, భారీ కసరత్తులు చేస్తూ బరువులు ఎత్తేస్తుంది. తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం రెడీ అవుతుంది. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన సెట్ లో అడుగు పెట్టానని, తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇలా సెట్స్ మీదకు వచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. నెట్ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే తీస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే ఈ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మిగిలిన వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సమంత ఇలా సెట్స్ మీదకు వచ్చానని గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. సంపత్ నంది ప్రస్తుతం శర్వానంద్తో ఒక సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ సాయిధరం తేజ్తో గాంజా శంకర్ అనే స్టార్ట్ కూడా చేశాడు. కానీ గాంజా శంకర్ మీద రకరకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మధ్యలోనే ఈ సినిమాను ఆపేశారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పుడు ఇలా సంపత్ నంది కొత్త మూవీని ప్రకటించాడు. హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగా ఇంకో సినిమా ప్రకటిస్తే ప్రత్యేకంగా చూడరు. కానీ దర్శకుడు ఒక సినిమాను సెట్స్ మీద పెట్టుకొని ఇంకో సినిమా గురించి చెప్పాడంటే మాత్రం ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని అంతా ఫ్యాన్స్ అనుకుంటూనే ఉంటారు. సంపత్ నంది హిట్ కొట్టి ఎన్నేళ్ళు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆడేసింది. ఇక సిటీ మార్, గౌతమ్ నందా అంటూ ఓ మోస్తారుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవేవి కూడా హిట్లు అని చెప్పలేం. ఇక కెరీర్ ప్రారంభంలో వచ్చిన పేరు సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓవైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ కథలను అందిస్తూనే ఉన్నాడు. మరోవైపు సిల్వర్ స్క్రీన్ మీద దర్శకుడిగా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. సాయిధరం తేజ్తో గత ఏడాది గాంజా శంకర్ ప్రారంభించాడు. కానీ దాని మీద రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీకి ప్రారంభంలో డ్రగ్స్, నార్కోటిక్ టీమ్ సూచనలు ఇవ్వడం, ఆ తరువాత షూటింగ్ గ్యాప్ రావడంతో అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు సంపత్ నంది కొత్త ప్రాజెక్ట్ మీదకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. శర్వానంద్తో సంపత్ నంది కొత్త మూవీని ప్రకటించాడు. ఇది మాస్ యాక్షన్ మూవీగా రానుందట. శర్వాకి కొత్త పాయింట్, కొత్త కథ చెప్పాడట. ఇక సంపత్ నంది చెప్పిన పాయింట్ నచ్చడంతో శర్వా కూడా ఓకే అన్నాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించేశారని సమాచారం. అయితే సాయిధరం తేజ్ గాంజా శంకర్ మీద అయితే క్లారిటీ రావడం లేదు. సాయిధరం తేజ్ కూడా తన గాంజా శంకర్ మూవీ మీద ఎలాంటి సరైన అప్డేట్లు ఇవ్వడం లేదు. ఆ మధ్య ఏదో ఒక ప్రమోషన్స్ లో మాట్లాడుతూ గాంజా శంకర్ ఉందా లేదా అని అడిగితే అవన్నీ రూమర్లే అని, ఆగిపోయిందన్న విషయం తనకి కూడా తెలియదంటూ రూమర్ల మీద కౌంటర్లు వేశాడు. మరి సంపత్ నంది ఏమో ఇప్పుడు శర్వాతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. ఒకవేళ 2 సినిమాలు సెట్స్ పై ఉంటే ఆ 2 సినిమాలను ఎలా మేనేజ్ చేస్తాడు అని ప్రేక్షకులు చర్చలు జరుపుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సంపత్ నంది కనీసం ఈ సినిమాలతో అయినా హిట్ కొట్టాలని కోరుకుందాం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో మీకంటే నేనే ఎక్కువగా బాధపడుతున్నానని ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడారు. ఇక ఈరోజు కలవకపోయినా కానీ కూడా సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్స్లో ఖచ్చితంగా కలుద్దామని చెప్పాడు ఎన్టీఆర్. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.
కానీ ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఇటీవల మొదలైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు అక్కినేని ఫ్యామిలీ. ఏఎన్ఆర్ని స్మరించుకుంటూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు కింగ్ నాగార్జున. మా నాన్న అంటే మాకు చాలా ప్రేమ అండి, మీకన్నా ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ అందరికీ. మాకు ఆయన గురించి పెద్ద మేము చెప్పాల్సింది అందరూ చెప్పేశారు. వైఎల్పి గారు మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. అలాగే రావేంద్ర గారు అండ్ రమేష్ ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు, ఇవన్నీ మాకు తెలియని విషయాలు. అండ్ బట్ నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు. ఎప్పుడు కోప్పడి నేర్పించలేదు, నవ్వుతూ జీవితం నేర్పించారు. అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం. సో నాన్న గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు. దేవదాసే కాదు, ఇంకా 5-6 సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతవి. అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి. ఆల్ దోస్ ప్రింట్స్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన అన్నట్టు మేమందరం కూడా షాక్ అయ్యాం. 31 సిటీస్లో ఇది చేస్తున్నారు వాళ్ళు. మేము అడగలేదు, సంజయ్ జాజు గారు అక్కడ వీళ్ళు చేస్తున్నారు. మేము అసలు నేను శివేంద్ర గారితో అన్నాను, ఏమంటే నార్త్లో విల్ దే సీ ద ఫిలిమ్స్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్. హీ సెడ్ రెస్పాన్స్ ఈజ్ ఫెంటాస్టిక్. దెర్ ఇస్ అ హోల్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిలిమ్స్ని వాళ్ళు చూస్తున్నారని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హౌ మెనీ థియేటర్స్ హ్యావ్ యూ రిలీజ్? సో 60 odd థియేటర్స్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దీని గురించి. అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది. నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రాజ్ కపూర్ 4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ కపూర్ గారు, దేవ్ సాబ్ గారు, అండ్ మొహమ్మద్ రఫీ గారు అండ్ తపన్ సిన్హా ఫ్రమ్ కల్కత్తా బెంగాల్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. సో చూశారు కదా, ఇవి ఇప్పటి వరకున్న మూవీ మసాలా అప్డేట్స్. మరిన్ని మూవీ ఇండస్ట్రీ గురించి గాసిప్స్ కోసం, మసాలా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 360.